97వ కీర్తన 10వ వచనం, భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించు. ఈ వాగ్దానం పట్టుకో. ప్రభు, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా ఇంటివారు యవనస్తులు అయితే ప్రభు నా జీవితం. ఒకవేళ రేపనే రోజు యవనస్తురాలు అయితే నీకు దేవుడు ఒక కుటుంబం ఇస్తే, ఎస్, నేను భక్తుల లెక్కలో ఉండాలి, నా కుటుంబం కూడా భక్తుల లెక్కలో ఉండాలి. భక్తిహీనుల లెక్కలోకి నేను వెళ్ళకూడదు. భక్తుడు భక్తిహీనుడు అంటే భక్తి లేని వాడిని భక్తిహీనుడు అంటారు. భక్తిహీనులు ఎప్పుడు కూడా కీడు చేయాలనుకుంటారు, నష్టపరచాలనుకుంటారు, నీకు చెడ్డ పేరు తీసుకురావాలని ఆశపడతారు, నీ ఉద్యోగంలో నీకు అడ్డుపడుతూ ఉంటారు, నీ ప్రమోషన్లో ఆటంకపరుస్తుంటారు. భక్తిహీనులు ఎక్కడున్నా పొరుగువానికి కీడు చేస్తాడట. గుర్తుపెట్టుకోండి, భక్తిహీనుడు, భక్తి లేనివాడు తన పొరుగువానికి కీడు చేయాలని వాడు మనసు తహతహలాడుతుంటుందట. అందుకే ఎవరైనా ఉట్టి పుణ్యానికి మేమేం తప్పు చేయలేదండి, మేమేమనలేదు, అయినా కూడా మా మీద గొడవకు వస్తున్నారేంటి, అయినా కూడా మా మీద తిరగబడుతున్నారేంటి, మేమంటే ఎందుకు వారవలేకపోతున్నారు, మా అభివృద్ధిని చూసి మీ ఇల్లు కడుతున్నా అడ్డగిస్తారు, పని చేసుకుంటున్నా ఆటంకపరుస్తున్నారు, ప్రతిదానికి మా మీద, మా పిల్లల మీద ఎందుకు ఇంత అసూయ అంటే భయపడొద్దు. భక్తిహీనులు, భక్తి లేదు కాబట్టి వాళ్ళు అదే పని చేస్తారు. అయితే దేవుని వాగ్దానం గుర్తుపెట్టుకో, భక్తిహీనుల చేతుల నుండి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. భక్తిహీనులు నీ కొరకు ఎంత కీడు చేయాలని, ఎన్ని విధాలుగా నష్టపరచాలని, నీ పేరు చెడగొట్టాలని, నీకు ఇవ్వబడినటువంటి ఆ ఘనతను తీసివేయాలని, నీకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందనీయకుండా ఆపాలని, నువ్వు కట్టే ఇల్లు కట్టబడకూడదని, నీవు సంపాదించిన సంపాదనకు అడ్డు వేయాలని ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నీకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ కుటుంబానికి కానీ, గుర్తుపెట్టుకో, భక్తిహీనులు ఇలాగే చేస్తూ ఉంటారు. ఏ ఊరు వెళ్ళినా మీకు భక్తిహీనులు కనబడతారు. అది అమెరికా అయినా, అది ఇండియా అయినా, అది చైనా కావచ్చు, నేపాల్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ప్రపంచంలో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఈ భక్తిహీనులు గుంపు ఉంటుంది. భక్తి లేని వారు, వారికి దేవుడు అంటే భయం లేదు, వారు మనస్సాక్షిని పట్టించుకోరు. ఇతరులకు నష్టపరచాలని, దుఃఖపరచాలని, అవమానపరచాలని, ఇతరులను ఇబ్బంది పెట్టాలని, మీ ముఖంలో నవ్వుండకూడదని, మీరు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలని, మీకు విరోధంగా, మీ పిల్లలకు విరోధంగా, మీ పనులకు విరోధంగా, మీ బిజినెస్, మీ వ్యాపారానికి విరోధంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకు అలా చేస్తున్నారు అంటే దానికి కారణం అవసరంలా, ఏ కారణం లేకుండా చేస్తారు. అసలు కారణం ఏంటంటే వాళ్ళు భక్తి లేదు. భక్తిహీనుడు హృదయము ఇతరులకు నష్టపరచాలని ఆలోచిస్తూ ఉంటాడట, పడుకున్నా లేచినా. అప్పుడు మీరు అర్థం చేసుకోలేహో ఇది భక్తిహీనుల గుంపిది. అప్పుడు నువ్వు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయాలో, దేవా భక్తిహీనుల చేతుల నుండి మమ్మల్ని తప్పిస్తున్నావుగా. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ఓ దేవా, ఈ భక్తిహీనుల చేతుల నుండి నన్ను విడిపించు ప్రభా. ఈ భక్తిహీనుల చేతుల నుండి మా కుటుంబాన్ని తప్పించు. ఈ భక్తిహీనులైనటువంటి ఈ మనుషులు చేసేటువంటి ఆ సమస్యల్లో నుండి, వాళ్ళు సృష్టిస్తున్న భక్తిహీనులు కలుగు చేస్తున్న ఈ శోధనలో నుండి నన్ను తప్పించు ప్రభా అని అనుదినం నువ్వు ప్రార్థిస్తే, రేపు ఏదైనా కీడు చేయాలనుకున్నా ఆ కీడులో నువ్వు పడకుండా దేవుడు తప్పిస్తాడు. ఒకవేళ నువ్వు భక్తిహీనుడిగా ఉండి కూడా కాపాడబడుతున్నావంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇకనైనా నువ్వేమవుతావని, భక్తుడిగా మారుతావని, ఇకనైనా పాఠం నేర్చుకొని నువ్వు భక్తుడు అవుతావని. ఏమంటే నేను అంత భక్తిపరుని కాదు కానీ తప్పించబడ్డానంటే ఆయన ప్రేమ ఇకనైనా నువ్వు తెలుసుకొని భక్తుడు అవుతావని ముందుగానే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి, నువ్వు ఆయన ఎరక్క ముందే ఆయన నిన్ను ప్రేమిస్తూ కాపాడుతూ వచ్చాడు. నమ్మిన వారు గట్టిగా దేవుడికి స్తోత్రం చేయాలి. ఆయన చేయి పట్టుకొని ఈరోజు క్షమించమని అడిగి, భక్తునిగా మారుతాను ప్రభా, భక్తి కలిగి జీవిస్తాను, నాలో భక్తిహీనత ఏమైనా ఉంటే తీసేయి, నాలో కానీ, నా పిల్లల్లో కానీ, నా కుటుంబంలో కానీ భక్తిహీనత అనేది మాలో తీసివేయండి, భక్తుని లెక్కలో నన్ను పెట్టండి. అలాగే నా జీవితం, మా కుటుంబం, మాకున్న ఆర్థిక విషయాలు భక్తిహీనుల చేతిలో పడిపోకుండా, మా పిల్లలు భక్తిహీనుల చేతిలో పడకుండా, మా కుటుంబాలు భక్తిహీనులు పెట్టే ఇబ్బందుల్లో పడకుండా తప్పించమని ఎంతమంది అడుగుతారు? చేయండి, ప్రార్థన చేయండి. ప్రమాదాల నుండి తప్పించేవాడు ఆయనే. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ, మరణమును తప్పించేవాడవు నీవే తండ్రి. నీ ప్రజలను కాపాడమని, భక్తిహీనుల చేతుల్లో నుండి వారిని తప్పించమని, ఇప్పటికే భక్తిహీనుల చేతుల్లో చిక్కబడిన వారిని విడిపించమని, చిక్కుల్లో, శోధనలో, శ్రమల్లో చిక్కుకుపోయిన వారికి విడుదల దయచేయమని నీ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. నీ ప్రజల్లో భక్తిని పెంచు. భక్తులు ప్రాణములను కాపాడుచున్నవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా
లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.